శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసము. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చివరి మాసం ఏంటంటే పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు, చూడండి, వృషభానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడు? ఏకాదశ లాభస్థానమందున్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? శని రవిలతో కలిసి ఉన్నాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడూ కూడా యోగదాయకుడే. నేను చెప్పాను వృషభ రాశి వారికి కిందసారి కూడా చెప్పాను, ధనమందు గురుడు ఉన్నప్పుడు మీరు భయం ఎందుకయ్యా అన్నాను. దశమరాజ్యంలో కూడా గ్రహాలు బాగున్నాయి. దశమరాజ్యమందు కూడా గ్రహాలు బాగున్నాయి. ఏకాదశ స్థానం కూడా బాగుంది. మనం భయపడవలసిన పని లేదు. 4 ఇంటికి కేతు. ఒకసారి వీళ్ళు చాలా మంది బాధపడ్డారండి. మాతృస్థానంలో కేతు ఉంది. మాతృస్థానంలో కేతు ఉంటే ఏటైంది? ఇక్కడ మాతృస్థానం 4 ఇల్లు ఎవరిది? అది దృష్టిలో పెట్టుకోవాలి. 4 ఇల్లు ఎవరిది? రవిది, సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తి ఇంట్లో మనకి కేతు ఉంది. ఛాయ అంటే ఒక గ్రహణం అన్నది ఒక ఏర్పడుతుంది. అంటే 18 నెలలు కూడా గ్రహణకాలంగానే ఉంటుంది. అంటే ఆ ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేదని లేవు. ఎదుగుదలని ఆనకట్ట పడిపోయింది. ఎదుగుతున్నటువంటి ఈ వృషభ రాశి వారు ఎలాగైతే ఎదుగుతున్నారో వాళ్ళకి ఆనకట్టలాగా కొన్ని ఆగిపోయి, కొన్ని పరిస్థితుల్లో విదేశీ గమనం వచ్చినప్పుడు వాళ్ళకి వేషాల దగ్గర ఇబ్బందులు పడటము, ఇల్లు వాళ్ళకి ప్లేస్మెంట్లు లేకపోవడము, ఇక్కడ ఉద్యోగాల్లో ప్రైవేటు కంపెనీల్లో ఒత్తిడి పెరిగిపోవడము, గవర్నమెంట్ అధికారుల దగ్గర కూడా మాట పడటము, అందులో అధికారులు కూడా కొన్ని ఇబ్బందులు పడటము. వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యం కాదు. శ్రీరంగ కళాకారులు కూడా వృషభ రాశిలో ఉన్నారు చాలామంది. వాళ్ళ పొగడతలకే లొంగిపోతారు తప్ప ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దాటుకొని దిగము పైకి చెప్పుకోలేరండి. వృషభ రాశి అంటే అది దూసుకుంటూ పోవడం అలవాటు. వృషభ రాశిలోనే గొప్పతనం. అందుకే వృషభ రాశికి మనకి ఇండికేషన్ ఏమిచ్చాడు? వాళ్ళకి ఎద్దు. ఆ ఎద్దే ఉంది, కష్టిస్తుంది. శరీరాన్ని ఎంత కష్టపడాలంటే కష్టపడుతుంది. దూసుకుంటూ పోద్ది. వెనకందా ముందుందా ఏటుందా అని ఆలోచించుకుంటా ముందుకు పరిగెట్టుకొని విజయాన్ని కాంక్షిస్తారు. వృషభ రాశి వారు ఏముందంటే అంత తొందరగా ఏదో గోతులు పడిపోయి నష్టపడిపోయి కనుక ఈరోజు దెబ్బతిన్నా రేపు అన్నది వాళ్ళకి చేతిలో గ్రిప్ ఉంది. ఎవరిని కూడా లెక్క చేయరు. కష్టపడడం వాళ్ళకి నైజం. భయభ్రాంతులకి లోనవ్వరు. అయినప్పటికీ కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వయసు మళ్ళినటువంటి వాళ్ళు, దీర్ఘరోగంతో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులకి గురవుతున్నారు. ఆరోగ్యం చాలా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. అందుచేత వాళ్ళ గురించి మనం చెప్తుంటాం, జాగ్రత్తగా ఉండండి అని. అంతేగాని అందరూ నా గురించి చెప్పారా, నా గురించి చెప్తున్నారా అన్నటువంటి భావన వద్దు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. విద్యార్థులు చాలా ఎంత క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారంటే అంత క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారు. మంచి విద్యార్థులు ఉన్నారు, బాగా డెవలప్మెంట్ అయినటువంటి వాళ్ళు, గ్రూప్ 1 టెస్టుల్లో పాస్ అయినటువంటి వాళ్ళు. సరే, ఎంతమంది ఉన్నారు? వృషభ రాశి అంటే శుక్రుడు తాలూకా రాశి అండి. వృషభానికి ఎప్పుడు కూడా చాలామంది చెప్తారు, వృషభ రాశి కానీ వృషభ లగ్నం కానీ దిగజారుడు అనేది ఉండదు. వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కర్కాటకంలో గురుడు ఉన్న వాళ్ళు జాతకాలు చూసిన అపర కుబేరుడై ఉన్నారండి. చాలా వృషభ రాశి కానీ తులారాశి కానీ శుక్రుడు తలకి రాశిలండి. అవి విందు వినోద కార్యక్రమం, ఉల్లాసభరితమైన జీవన విధానము కలిసి ఉంటుంది. అది వాస్తవం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు బాగుంది. అవివాహితులకి మోడం పోయింది కాబట్టి పాల్గొన మాసం
వచ్చే చైత్రమాసం పరాభనామ సంవత్సరం మంచిగా జరగాలని కాంక్షిస్తూ ఎవరైతే పెళ్లి కానటువంటి యువతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం కలగాలని ఆ శ్రీమన్నారాయణ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.